రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ 1-10-19-28 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఏదైనా చాలా వర్క్స్ మీద వెళ్తూ ఉంటారు. మరి మీలో ఎవరైనా 1-10-19-28 డేట్స్లో ఉన్న వాళ్ళైతే మీకు ఈ వీడియో చాలా వాల్యుబుల్గా యూజ్ అవుతుంది. అయితే మీరు ఏదైనా వర్క్స్ మీద వెళ్ళినప్పుడు కలర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లక్కీ కలర్ మనం వేసుకున్నట్టయితే చాలా విషయాల్లో మంచి విజయం, ఆ రోజు పర్టికులర్ డే కలర్ అని ఉంటుంది న్యూమరాలజీలో. ఆ డే కలర్ మనం ఫాలో చేసినట్టయితే చాలా విజయాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 నెంబర్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగిటివ్ కలర్స్ అనే కన్నా షేడ్స్ ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా కొన్ని షేడ్స్ ఉంటాయన్నమాట. 1-10-19-28లో పుట్టిన వాళ్ళకి నెగిటివ్ షేడ్స్లో ప్రధానంగా ఏమవుతుందంటే రెడ్లో ఒకలాంటి డార్క్ రెడ్స్ వస్తాయన్నమాట. అంటే కొంతవరకు 1 వాళ్ళకి రెడ్ లక్కీ కలర్ కదా అనుకోవచ్చు. దాంట్లో కొన్ని షేడ్స్ అస్సలు మీకు ఫేవర్ చేయవు. ఆ రెడ్లో ఒకలాంటి డార్క్ షేడ్ వచ్చి వైలెట్ షేడ్ వస్తుందన్నమాట. అది చాలా నెగిటివ్. ఆ కలర్ వేసుకుని ఏ ఇంటర్వ్యూకి కానీ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా మీరు పర్ఫార్మెన్స్ అనేవి సరిగ్గా చేయలేకపోతారు. ఫేస్ మీద ఆ లైటింగ్స్ యొక్క రిఫ్లెక్షన్, ఆ రోజు ఆ డే కలర్ యొక్క లైటింగ్ ఫేస్ మీద డెఫినెట్గా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారము. అది మీకు నెగిటివ్ వచ్చి చాలా అపజయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే నావీ బ్లూలో ఒకలాంటి బ్లాక్ షేడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. గ్రే అండ్ నావీ బ్లూస్లో ఒక టైప్ ఆఫ్ బ్లాక్ షేడ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ షేడ్ షర్ట్ వేసుకొని క్రీమ్ కలర్ ప్యాంట్ వాడినప్పుడు, లేదంటే ఆ డ్రెస్ కానీ సారీ కానీ లేడీస్ వాడినప్పుడు చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది అవాయిడ్ చేయండి. అలాగే బ్రౌన్ బేసికలీ బాగానే ఉంటుంది 1 వాళ్ళకి. బ్రౌన్లో ఒక టైప్ ఆఫ్ డార్క్ బ్రౌన్ వస్తుంది. ఇంచుమించుగా దూరం నుంచి చూస్తే బ్లాక్లా ఉంటుంది. అలాంటి డార్క్ బ్రౌన్ వచ్చే షేడ్ కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఈ 1 నెంబర్ వాళ్ళు ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎగ్జామ్కి వెళ్ళినా కూడా లక్కీ కలర్ మీరు ధరించడం వల్ల చక్కటి సక్సెస్ సాధించగలుగుతారు. కాబట్టి ఈ విషయాల్లో కేర్ తీసుకోండి. గ్రీన్స్లో కొంత లైట్ గ్రీన్స్కి ప్రయారిటీ ఇవ్వండి. పింక్స్లో బేబీ పింక్ కాకుండా కొంచెం డార్క్ పింక్ వచ్చేటట్టు షర్ట్స్ కానీ సారీస్ ఆర్ డ్రెస్సెస్ పిక్ చేసుకున్నట్టయితే చక్కటి లక్, మీరు ఏ వర్క్స్ మీద వెళ్ళినా కూడా చక్కటి లక్ కలిసి వస్తుంది. ఎల్లోస్లో మస్టర్డ్ కలర్ అని ఉంటుంది, లిటిల్ బిట్ షైనింగ్తో ఉన్న కలర్, అది పిక్ చేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని నెంబర్స్కి మంచి లక్కీ కలర్స్ ఏంటో తెలుసుకుందాం. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్.